నందమూరి బాలకృష్ణ తదుపరి భారీ ప్రాజెక్ట్ ఎన్బీకే 111 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కబోతుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. బాలకృష్ణ, గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్గా నిలవడంతో ఈ ప్రాజెక్టుపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈసారి పాన్ ఇండియా హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. హీరోయిన్గా నయనతారను ఫైనల్ చేశారు. కానీ ఈ సినిమా కథారీత్యా భారీ బడ్జెట్ ఖర్చు పెట్టాల్సి ఉందట. దీంతో ముందు అనుకున్న హిస్టారికల్ స్క్రిప్ట్ను పక్కకు పెట్టి కొత్త కథ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా ఇప్పుడు కొత్త స్క్రిప్ట్కి సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయని ఫైనల్ స్క్రిప్ట్ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్పై దర్శకుడు గోపీచంద్తో పాటు బాలయ్య కూడా పూర్తి కాన్ఫిడెంట్గా ఉన్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం బాలయ్య రైతు పాత్రలో కనిపించనున్నట్టుగా సమాచారం. అలాగే బాలకృష్ణ 2 వైవిధ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్తో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతోంది. ఇటీవల అఖండ 2తో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య వీలైనంత త్వరగా ఎన్బీకే 111ని పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు. మరి ఈసారి బాలయ్య, గోపీచంద్ మలినేని ఎలాంటి మ్యాసివ్ ట్రీట్ ఇస్తారో చూడాలి.